ఎప్పుడన్నా 39 రూపాయల బిర్యానీ తిన్నారా? 29 రూపాయల బిర్యానీ తిన్నారా? తింటారా? టేస్ట్ చేస్తారా? చార్జ్ కొడితే వెయిట్ బరువురా. అమ్మా ఇంట్లో కూడు కూర వండుకోబల్లే, అన్ని ఖర్చులు, గ్యాస్, నూనె, ఏం చేయాలనే ఖర్చుతో కూడింది. రెండు మిక్స్ చేసేసా, రెండు జీర్ణ గుంజులో కలిసిపోయినాయి. మరి కాసేపట్లో కడుపులో కూడా అంటుంది నాకు తెలిసి. ఏమన్నా బిర్యానీ తినిన తర్వాత థమ్స్అప్ తాగితే ఫీలింగ్, తేపులు వస్తే ఇంకో అద్భుతమైన ఫీలింగ్. ఎవరు నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సింహపూరి సిన్నోడు. ఇవాళ మందలు ఏంటంటే, మీరు ఎప్పుడైనా 100 రూపాయల బిర్యానీ తినుంటారు, 200 రూపాయల బిర్యానీ తినుంటారు, 300, 500 రూపాయల బిర్యానీ కూడా తినుంటారు. ఎప్పుడైనా 39 రూపాయల బిర్యానీ తిన్నారా? 29 రూపాయల బిర్యానీ తిన్నారా? తింటారా? టేస్ట్ చేస్తారా? చార్జ్ కొడితే వెయిట్ బరువురా. అమ్మా సింగంలో సూర్య గారి లాగా ట్రై చేద్దాం అనుకున్నా, ఇమిటేట్. అమ్మ ఆ యాక్షన్, ఆ డైలాగ్ డెలివరీ ఆయనకే సాధ్యం అవుతుంది. సరే కానీ ఇవాళ మందలు ఏంటంటే 39 రూపాయల బిర్యానీ వర్సెస్ 29 రూపాయల బిర్యానీ. అది ఆడంటే నెల్లూరు నగరంలో ఉన్న ఇదే మినీ బైపాస్, అదుగో బ్లూ బాక్స్ రెస్టారెంట్ అంటే బారు. మందు బాబులమేమో, మందు బాబులం, మందు కొడితే మాకు మా రాజ్యం. సరే దాని ఎదురుగానే ఉంటుంది ఇదే నవాబ్ బిర్యానీ. ఏడొచ్చేసి 39 రూపాయల బిర్యానీ ఈ విధంగా ఉంటుంది. టేస్ట్ ఇది చేయబోతుండా. ఇది వచ్చేసి 29 రూపాయల బిర్యానీ. ఏడ 39 కదా, ఆ కొసాన్ అట్టగానే పోయాం అనుకో 29 రూపాయలే. చూద్దాం, తేల్చేద్దాం ఏది టేస్ట్ బాగుంటుంది, 39 లేదా 29. అది ఇవాళ మనం అందర. అంగన్ లోపల ఉన్నాము. అయితే చూడండి, తినడానికి ముందుగా టోకన్ తీసుకోవాలంట. 1 కేజీ బిర్యానీ 150 రూపాయలు, ప్లేట్ బిర్యానీ 70, హాఫ్ ప్లేట్ బిర్యానీ 40 రూపాయలు, సాదా బిర్యానీ 50. అంటే 39 అన్నారు కదా, కొంచెం రూపాయి ఎక్స్ట్రా వేసి అమ్ముతున్నట్టు, అంతే కదక్క? అంటే 39 ఫోన్ పే అయితే. అంటే మరీ చిల్లర లేకపోతే ఇంకా ఏం చేయలేం. 39 రూపాయలే మొత్తానికి. కానీ రౌండ్ ఫిగర్ గడ్డ వేస్తున్నారు 40 అని. సరే ఇప్పుడు దీన్ని రుచి చూడబోతుండా. అబ్బా ఇంట్లో కూడు కూరకే వండుకోబల్లే, 39 రూపాయలు పెడితే ఇక్కడికి వచ్చి తినేయచ్చు. అబ్బా తమ్ముడు అభిమానంతో రెండేమో పొగడ మొక్కలు ఎక్కువ వేసాడు. బాగుంది, అదిరిపోయింది. అయితే బాగుంది. ఇంకో ఇదిగో మామూలుగా ఇది రైస్ వేసి, బిర్యానీ రైస్ వేసి ఒక పీస్ 50 గ్రాముల పైన ఉంటుంది, ఒక పీస్ చేస్తారు. లేదు దీంట్లో నుంచే మనకు దమ్ముల నుంచే కావాలి ఒక పీస్ అంటే దాంట్లో నుంచి కూడా మొక్కేస్తారు. ఒక ముక్కే వస్తుంది ఒక ప్లేట్కి. ఇంకో పెద్ద ముక్క 50 గ్రాముల ముక్క చికెన్ పకోడా నాకు అభిమానం చేశారు. ఏడిచ్చేది ఒక పీసే 50 గ్రాములు ఉంటుంది. మీకు ఏది కావాలంటే తినొచ్చు. ఇదిగోండి, ఒకసారి మీరు లాంగ్ షాట్లో చూసారు అనుకోండి, అందరూ మన బ్యాచ్ అంతా ఏడే ఉన్నారు, మన పిల్లకాయలు అందరూ. ఎందుకంటే చెప్పా కదా, ఇంట్లో కూడు కూర వండుకోబల్లే, అన్ని ఖర్చులు, గ్యాస్, నూనె, ఏం చేయాలనే ఖర్చుతో కూడింది. 39 రూపాయలు పెట్టామనుకోండి, ఇదిగో ఒక ప్లేట్ నిండా ఎంత పెట్టిస్తారు ఒక పీస్ వేసి. ఎవర్సో 39 రూపాయల బిర్యానీ చూసారు కదా, నేను కూడా చూసా, టేస్ట్ చేసా. పైన అంతా పెట్టించారు, ఎక్కువ క్వాలిటీ క్వాంటిటీ బాగా అనిపించింది. అది అక్కడ బ్లూ బాక్స్ రెస్టారెంట్, అదే వనంతో దాటంగానే ఎడం పక్కన వస్తుంది బ్లూ బాక్స్ రెస్టారెంట్ అంటే బారు. దాని దాటగానే ఇదిగో శ్రీ వెంకటేశ్వర నేతి చికెన్ బిర్యానీ ఏడ ఉంటుంది. ఏడ కూడా సందులేరు జనాలు. 29 రూపాయల బిర్యానీ, చాలా మంది ఉండరు. అయితే ఏడ 3 ముక్కలు దమ్ము పీస్ అంటే ఈ వేరంట 140 రూపాయలంట. ఇది వచ్చేసి 3 ముక్కలు, 2 పకోడా ముక్కలు, ఒక కూర ముక్క ఇచ్చారు. అక్కడ రైస్ ఎక్కువ పెట్టారు. అయితే ఏడ 29 రూపాయలు కదా, 29 రూపాయలకి ఈ క్వాలిటీ. కానీ ఇది కూడా మనం రుచి చూడాలా. బాగుందయ్యా, అదిరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది, కథక్కన ఉంది. అది సంగతి. 39 రూపాయల బిర్యానీ వర్సెస్ 29 రూపాయల బిర్యానీ, రెండు బాగుంటాయి. కాకపోతే అది కొంచెం ఎక్కువ పెట్టారు, ఇక్కడ కొంచెం తక్కువ పెట్టారు. టేస్ట్ మాత్రం ఆ పాటికి ఆ టేస్ట్ వేరు, ఈ పాటికి ఈ టేస్ట్ వేరు. రెండు బాగున్నాయి. రెండు మిక్స్ చేసేసా, రెండు జీర్ణ గుంజులో కలిసిపోయినాయి. మరి కాసేపట్లో కడుపులో కూడా అంటుంది నాకు తెలిసి. అయినా ఏం కాదు, మీకోసం అమ్మతం తిని పెట్టలేదు నేనా. బాగుంది.
అదిరిపోయింది. అమ్మా చాలా అయ్యా. 2 బిర్యానీలు వేసేసా, 39 వేసేసా, 29 వేసేసా. ఫైనల్గా థమ్స్అప్. ఎవరు సో చీర్స్. ఏమన్నా బిర్యానీ తినిన తర్వాత థమ్స్అప్ తాగితే ఫీలింగ్, తేపులు వస్తే ఇంకో అద్భుతమైన ఫీలింగ్. అది మందల. కానీ టేస్ట్ మాత్రం 2 దగ్గర బాగుంది. అక్కడ కొంచెం ఎక్కువ పెట్టారు, 39 రూపాయలు. ఇక్కడ కొంచెం తక్కువ పెట్టారు, 29 రూపాయలు. టేస్ట్ 2 దగ్గర బాగుంది. అది మందల. కొంచెం నన్ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే నేను ఎంకరేజ్ చేస్తా ఉన్నాను అనుకోండి, మరో 10 వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానే ఉంటా. అది మన మందల. మరో మందలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. సింహపూడి సిన్నోడు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో అస్సలు తగ్గడు.